నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఎంపీలకు జనసేన అధినేత పవన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి బీహార్ను మించిన జంగిల్ రాజు నడుస్తుంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేసీఆర్ కుటుంబీకులు నిజాం రాజును మించిన ధనవంతులుగా మారారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోని చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరపున గళం వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణం దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కరుమరుగైపోయిందని, భారత రాజ్యాంగాన్ని తొంగలా తొక్కి రెడ్ బుక్ పేరుతో ఒక అరాచక శక్తి విహారం చేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి బీహార్ను మించిన జంగిల్ రాజు నడుస్తుందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ సిబ్బంది అక్రమాలపై ప్రశ్నించినందుకు సొంత ఐటీడీపీ కార్యకర్త మంచోడుమని కాలు నరికిన క్రూరత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల లైంగిక వేధింపులు, గుంటూరు, కుప్పం, 7 గుర్రాల బలి ఘటనలే రాష్ట్రంలో మహిళల రక్షణ కరువై ఉందనడానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోయింది. భారత రాజ్యాంగం అనేది తుంగలో తొక్కబడి రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క విశృంఖలత్వం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతా ఉంది. సో ఎవరైనా సరే ఈ కూటమి పార్టీల్ని, ఈ బూడిద పార్టీల్ని ప్రశ్నిస్తే ఎవరిని కూడా అంతం చూడకుండా వదిలిపెట్టినటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఈ కూటమి పార్టీని ప్రశ్నిస్తే ఇప్పటికే 2000కు పైగా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి జైలుకి పంపించారు. మరికొంతమందిని గొడ్డలతో నరికి చంపారు. మరికొంతమందిని ఎంతో పాశవికంగా దాడి చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేసినటువంటి దాడులు కూడా నిత్యకృత్యం అయిపోయాయి. సో దానికి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి ప్రశ్నిస్తే, మీరు ఏదైనా చేసే తప్పులను అడిగితే తమ సొంత పార్టీ ఐటీడీపీ కార్యకర్తలను కూడా కబలించే స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అనడానికి నిదర్శనం ఇది. ఎంత దుర్మార్గం ఇది! తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి మంచోడు మణి అనే అతను మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీడీపీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే మా నాయకుల సతీమణుల మీద కూడా నీచాతి నీచంగా, హేయాతి హేయంగా పోస్టులు పెట్టాడు.
కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా కూడా సంయమనం కోల్పోలా, ఎక్కడా కూడా విశృంఖలత్వంగా అతని మీద భౌతిక దాడులకు దిగల, ఎక్కడా కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూడా ఆ రోజు మమ్మల్ని ఎంతలా ప్రశ్నించినా, ఆఖరికి దిగజారి నీచంగా హేయంగా విమర్శించిన మా కుటుంబాల జోలికి వచ్చినా సరే కూడా ఎక్కడా ఒక్కరి మీద భౌతిక దాడులకు దిగినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పొద్దున్న లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు గొడ్డలి పార్టీ అంటాడు, రౌడీ పార్టీ అంటాడు. కానీ చేసే మొత్తం ఆ పనులు మొత్తం గొడ్డలతో నరకడాలు, కార్లతో తొక్కించడాలు, గుద్దడాలు, చంపేయడాలు, బూడిద మాయం చేయడాలు, ఇవన్నీ కూడా ఈ కూటమి పార్టీలే చేస్తున్నాయి. సో ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ గమనిస్తే మంచోడు మణి అనే ఐటీడీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి విశృంఖలత్వం, నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి అవినీతి, నారా లోకేష్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి నిజంగా చెప్పుకోలేని ఇంకొన్ని అసాంఘిక పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పెట్టిన రెండో రోజే అతన్ని కారుతో గుద్దించి రెండు మోకాల మీద కారు అటు ఇటు సర్కస్ ఆడినట్టు ఆడిచ్చి రెండు మోకాళ్ళు పోయినా సరే వాళ్ళ కోపం చల్లారక మళ్ళీ కాలుని కుడి పాదాన్ని కూడా నరికేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తిలో వీళ్ళ అవినీతిని, వీళ్ళ అక్రమాలని, వీళ్ళ యొక్క ఏదైతే అసాంఘిక భాగోతాలని ఎవరైనా ప్రశ్నిస్తే అది తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ఈ రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి వాళ్ళని కబలించి వేస్తుంది అనడానికి నిదర్శనం కదా. యొక్క పరిస్థితి ఏందో మనం గమనించాలి. మొన్నటికి మొన్న మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ యొక్క పిఏ ఒక ఆవిడ్ని శారీరకంగా లోపరుచుకోవాలని చూస్తే ఆవిడ ఒప్పుకోపోయేసరికి ఆవిడ్ని జైలుకు పంపించేశారు. ఇంకో పక్క కోన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్ ఆవిడ్ని లోపరుచుకోవాలని చూస్తే ఆమె ఒప్పుకోకపోతే వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి చూసాం. ఇంకో పక్క చూస్తే గుంటూరు ఎమ్మెల్యే బాగోతాలు మనం చూసాం. ఇంకో పక్క చూస్తే అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే అరవకుండా 5 సార్లు అభాషణ చేయించాడు. అడిగితే బయటకు వచ్చి గగ్గోలు పెట్టి అరిచిందని చెప్పి ఆయన పార్టీకి చెందినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణకు నూతనంగా మంజూరైన 101 ఎలక్ట్రిక్ ఆటోలను గుడివాడ నుంచి వర్చువల్ గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఈ ఆటోలు ఉపయోగపడతాయని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలియజేశారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఈ మిషన్ కింద ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఆటోస్ని అలాగనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు కానీ 200 ఈ ఆటోస్ని శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో మన దగ్గర డీజిల్తో రన్ అయ్యే ఆటోస్ ఉండేవి. దానిపైన మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో వచ్చే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఈరోజు ఎక్కువగా అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వచ్చే అన్నీ కానీ ఈ ఆటోస్ వచ్చాయి. దానివల్ల పొల్యూషన్ ఏముండదు, ప్రజలకు మంచిది. అలాగనే కార్పొరేషన్ పైన కానీ ఖర్చు భారం తగ్గిపోతుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడమే ఈ యొక్క ముఖ్య లక్ష్యం. నెల్లూరులో కానీ ఒక్క రోజుకి 360 టన్నులు చెత్త వస్తుంది. ఈ చెత్తని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక డంప్ యార్డ్లో వేసి సంవత్సరాల తరబడి అక్కడ వేయడం, దాంట్లో నుంచి విషవాయువులు రావడం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మనుషులకి ఇబ్బంది, ఇటువంటి అన్నీ కాకుండా ఈరోజు మన దొంతాల్లో కానీ వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ, గతంలో కానీ 2014-19లోనే వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ మనం తేవడం జరిగింది. అక్కడ ఆ రోజు ప్రజల్లో అంత అవగాహన లేక వాళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు దొంతాల్లో అద్భుతమైన వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ యొక్క ఆటోస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కానీ జియో ఫెన్సింగ్, అంటే ఆ ఆటో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి
చెత్త ఎత్తంగాజ్మెంట్ కానీ చాలా ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కానీ సహకరించి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి వేస్తే మన కాలుష్యం లేకుండా చేయొచ్చు. మన ఆరోగ్యం అలాగనే ఈ యొక్క భూమిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా తీసుకెళ్తున్నాం. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా రావాలని కానీ అంటే ఒక్క ఆటో రోజుకి 1000 టన్నులు అంటే చెత్త సేకరిస్తుంది. అందువల్ల దాదాపు నెల్లూరు పరిశుభ్రత నెల్లూరు అవుతుంది. ఈ ఆటోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, అదే రకంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఏమంటారు, ఐ లవ్ గుంటూరు పెట్టుకొని డెవలప్ చేయమని. ఐ లవ్ నెల్లూరు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, దాంట్లో భాగం ఇది ఈ ఆటోల వల్ల మీకు కాలుష్యం పోవటమే కాకుండా ఒక నెలకి 25,000 లీటర్లు డీజిల్ ఆదా అవుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో మంచి జరగాలంటే చంద్రబాబు, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు, రాష్ట్రం మహోన్నతంగా ఉండాలంటే చంద్రబాబు, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి ఈ మున్సిపల్ దానికి నాయకత్వం వహించి ఎంతో బాగా చేస్తున్న మన మంత్రివర్యులు నారాయణ గారిని అభినందిస్తూ చంద్రబాబుకి ఐ లవ్ చంద్రబాబు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.